పిల్లల్ని పెంచే విషయంలో పేరెంట్స్ ఇద్దరిలో ఒకరు ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండకూడదు. మరొకరు ఎప్పుడూ క్యాజువల్‌గా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల పిల్లలకి ఒకే పేరెంట్‌తో ఎక్కువగా రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అది క్యాజువల్‌గా ఉండే పేరెంట్‌తో. ఒకవేళ మదర్ ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉందనుకోండి, ఫాదర్ ఎప్పుడు క్యాజువల్‌గా ఉంటే, పిల్లలు ఎక్కువగా ఫాదర్‌తోనే టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఏ డెసిషన్ అయినా ఫాదర్ దగ్గరే తీసుకుంటారు. ఏదైనా కావాలన్నా కూడా ఫాదర్‌నే అడుగుతారు. అప్పుడు మదర్ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతారు. తను చేస్తుంది మంచిదే. సరైన మార్గంలో పెట్టడానికే తను స్ట్రిక్ట్‌గా ఉంటుంది. కానీ పిల్లలు తనకి దూరం అవుతున్నారు అనే ఫీలింగ్ మదర్‌లో ఎక్కువైపోయి, మళ్ళీ ఆ విషయం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలొచ్చే ఛాన్స్ ఉంది. అలాగని చెప్పి మదర్ కూడా చాలా ఈజీ గోయింగ్‌గా ఉండాలా అంటే కాదు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఒకసారి మదర్ సీరియస్‌గా ఉంటే ఫాదర్ క్యాజువల్‌గా ఉండాలి. మరోసారి ఫాదర్ సీరియస్‌గా ఉంటే మదర్ క్యాజువల్‌గా ఉండాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఇద్దరితోనూ ఈక్వల్‌గా బాండ్ అనేది బిల్డ్ అవుతుంది. అంతే కాకుండా మీరేదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు పేరెంట్స్‌గా మీ ఇద్దరి నిర్ణయం ఒకటే ఉండాలి. మదర్ ఒకటి ఓకే అన్నప్పుడు ఫాదర్ దాన్ని వద్దు అనకూడదు. ఫాదర్ ఒకటి ఓకే అన్నప్పుడు మదర్ వద్దు అనకూడదు. ఇది కూడా మళ్ళీ పిల్లల్లో డిఫరెన్సెస్‌ని తీసుకొస్తుంది. ఒకరు సరే అని, ఒకరు వద్దు అంటే ఎవరైతే ఎక్కువగా సరే అంటున్నారో వాళ్ళ దగ్గరికే పిల్లలు వెళ్తారు. మళ్ళీ ఆ విషయంలో కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. పెంపకంలో ఇవి చాలా చిన్న విషయాలే అయినప్పటికీ, మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాల వల్లే మీ పిల్లలు మీతో ఎలా ఉండాలి అనే విషయం ఆధారపడి ఉంటుంది.